శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటుగా ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది తెలుసుకుందాం. 2026 జూలై 26 ఆదివారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:40 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:32 ఉంది. చంద్రోదయం సాయంత్రం 4:32 ఉంది. చంద్రాస్తమయం తెల్లవారుజామున 3:38 ఉంది. ఈ రోజు ద్వాదశి తిథి జ్యేష్ఠ నక్షత్రం ఉందండి. ద్వాదశి తిథి మధ్యాహ్నం 1:50 ఉంది. తదుపరి త్రయోదశి తిథి వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 8:36 వరకు ఉంది. తదుపరి మూల నక్షత్రం వస్తుంది. యోగం ఐంద్రం రాత్రి 11:52 వరకు ఉంది. తదుపరి వైద్రుతి కరణం బాలువ మధ్యాహ్నం 1:49 వరకు ఉంది. తదుపరి కౌలువ రాత్రి 2:50 వరకు ఉంది. తదుపరి తైతుల. ఇంక ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల వివరాలు తెలుసుకుందామండి. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు ఉంది. అమృతకాలం తెల్లవారుజామున 3:22 నుండి 5:10 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఉంది. ఇంక ఈ రోజు ఉన్న అశుభ సమయాల వివరాలు వచ్చేసి వజ్రం సాయంత్రం 5:26 నుండి 7:09 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:52 నుండి 5:44 వరకు ఉంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. గులిక కాలం సాయంత్రం 3:35 నుండి 5:11 వరకు ఉంది. ఈ రోజు ప్రత్యేకతలు వచ్చేసి ఈ రోజు వాసుదేవ ద్వాదశి, గోపద్మ వ్రతం, బోనాలు, ప్రదోష వ్రతం అయితే ఉన్నాయండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. పంచాంగం ప్రకారం ముఖ్యంగా ఈ రోజు అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి అనుకూలంగా ఉంది. ఇంక ఇప్పుడు ఈ రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది తెలుసుకుందామండి. ఈ రోజు తిథి వార ప్రకారం చూస్తే ఈ రోజు మనకి ద్వాదశి తిథి ఉందండి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు ద్వాదశి పారణ ఉదయం 8 నుండి 9 గంటల లోపు చేసుకోండి. ద్వాదశి గడియల మనకి మధ్యాహ్నం 1:50 వరకు ఉందండి. కాబట్టి మీరు ఉదయం 9-10 లోపు పూజా కార్యక్రమాలు, ఉపవాస దీక్షా విరమణలు అన్నీ కూడా నిర్వహించుకోండి. అలానే మనకి తర్వాత ప్రదోష సమయంలో త్రయోదశి తిథి ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రదోష వ్రతం కూడా ఆచరించుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో శివపార్వతులను పూజించి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అలానే బిల్వదళాలతో కూడా స్వామివారిని పూజించవచ్చు. వీలున్నంతలో ప్రదోష సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించండి. అలానే ఈరోజు గోపద్మ వ్రతాన్ని కూడా ప్రారంభించుకోవచ్చండి. అలానే ఈరోజు ఆదివారం కాబట్టి సూర్య ఆరాధన కూడా చెయ్యండి. స్వామివారికి నమస్కారం, అర్ఘ్యం సమర్పించండి. ఉదయం వేళల్లో ద్వాదశి గడియలు ఉన్నాయి కాబట్టి ఉదయం వేళల్లో లక్ష్మీనారాయణులను పూజించండి. అలాగే ఈ రోజు ఎవరికైనా తులసి మొక్కను దానంగా ఇవ్వండి. అలాగే మీకు వీలున్నంతలో తోచినంతలో దాన ధర్మాది కార్యక్రమాలు నిర్వహించుకోండి. ఇదండి ఈరోజు పంచాంగ వివరాలైతే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.